నా పేరు పసులేటి వెంకటేష్. నేను ఎంసీపీఐయు పార్టీ 28వ వార్డు అభ్యర్థిగా పోటీలో ఉన్నాను. మరి గత 25 సంవత్సరాలుగా నేను రాజకీయం చేస్తూనే ఉన్నాను. 25 సంవత్సరాలలో ఏ రోజు కూడా నా వార్డుకు రిజర్వేషన్ అనేది రాక, నాకు అవకాశం రాక నేను ఖాళీగా ఉన్నాను. ఇప్పుడు 28వ వార్డులో జనరల్ వార్డుగా వచ్చింది కాబట్టి ఈరోజు ఎంసీపీఐ పార్టీలో అభ్యర్థిగా కుండ గుర్తులో ఓటులో ఉన్నాను. మరి మా 28వ వార్డులో మాత్రం ఇంతవరకు అభివృద్ధికి నోచుకోలేదు. ఒకసారి సిపిఐ, కాంగ్రెస్, ఒకసారి బీఆర్ఎస్ 2 సార్లు అయినా కూడా 28వ వార్డు అనేది అభివృద్ధి కాకుండా పోయింది. ఇప్పుడు అంతేకాకుండా ఎలక్షన్ల ముందు మాత్రమే ఏ వార్డు నుంచో వేరే వార్డు, మాది 28వ వార్డు అయితే వేరే వార్డులు ఉంటున్న నాయకులు అధికారం కోసం మాత్రమే వచ్చి ఇక్కడ ప్రజలను ఓట్లు అడుగుతూ ఉన్నారు. ప్రజలారా ఆలోచించండి. పక్క లైన్ నుంచి వస్తే పోటీ చేస్తే మరి మన వార్డు అభివృద్ధి అవుతుందా కాదా అని ఆలోచించండి. ఈ బీద ప్రజల అండగా ఎప్పుడూ ప్రజాసేవకుడిగా ఉంటూ ప్రజాసేవలకే ఉద్యమ స్ఫూర్తిగా నేను ఉద్యమాన్ని 25 సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తూనే ఉన్నాను. ఇప్పటికి కూడా చేస్తూనే ఉంటాను. గెలిచిన ప్రజల్లోనే, ఓడినా కూడా ప్రజల్లోనే, ఈ ఎర్రజెండా నీడలోనే ఉంటానని చెప్పి 28వ వార్డు ప్రజలందరికీ కూడా నమస్కరిస్తూ ఎంసీపీఐయు పార్టీ బలపరుస్తున్న కుండ గుర్తుకే మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నాను.